హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షన్ను పబ్స్ కాకినాడ. మొన్న మన ఫ్రెండ్ ఒక ఆయన కామెంట్ సెక్షన్లో ఒక డౌట్ అయితే అడుగున్నారు. సో దాని గురించి నాకు వీడియో చేయాలి అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ కామెంట్. సో అందుకని చెప్పని నాకు ఆ డౌట్స్ వచ్చినప్పుడు నాకు ఎవరు క్లియర్ చేసే వాళ్ళు లేరు. అలాంటి డౌట్స్ మీకు కానీ వచ్చిండుంటే ఏదైతే మీకు ఆ ఫోటో కూడా నేను స్క్రీన్ షాట్ కూడా మీకు ఇచ్చున్నాను, థంబ్నెయిల్లో ఇచ్చున్నాను, ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో ఈ డౌట్సే కానీ మీకుంటే ఇది వన్ స్టాప్ అండి. అసలు మీ డౌట్కి వన్ స్టాప్ సొల్యూషన్ అని అయితే అనుకోవచ్చు. సో ఆయన ఏదైతే పెట్టున్నారో మన ఫ్రెండ్, సో కామెంట్ ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. ఇందులో డాగ్ బ్రీడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి, ఏం చెయ్యాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మనీ తక్కువ అనేది ఒకటి ఉంది, దాంతోపాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టాప్ బ్రీడర్ అవుదాం అన్నది మన కళ, నా డ్రీమ్ అని చెప్పని అయితే పెట్టున్నారు. ఎస్, ఇది అందరి డ్రీమ్ అండి. ఎవరైతే డాగ్స్ ఇంట్రెస్ట్ చేస్తూ బ్రీడింగ్ చేస్తూ డాగ్ షో చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రీడ్లో అతను టాప్రా అనిపించుకోవాలి అనే ఒక కళ అయితే అందరికీ ఉంటుంది. అండ్ నా దృష్టిలో టాప్ బ్రీడర్ అంటే ఎవరు అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకొని అతను ఓకే హీఈస్ ఎ టాప్ బ్రీడర్ అని చెప్పచ్చు. నేను టాప్ బ్రీడర్ అయితే కాదు, నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. అందరూ కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటారండి వన్స్ ఆ ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు కూడా. వీడియో స్టార్టింగ్లోనే ఒక స్పాయిలర్ అలర్ట్ అయితే ఇస్తానండి. ఏంటంటే ఇందులో డబ్బు సమయం రెండు వెచ్చించాల్సి ఉంటుంది మీరు. సో ఈ డబ్బు పెట్టలేరు, సమయం పెట్టలేను అంటే డబ్బు ఎలా సేవ్ చేయాలి, ఎలా పెట్టాలి, నేను ఒక ఐడియా అయితే ఇస్తాను, వీడియోలోనే ఉంటుంది. సమయాన్ని మాత్రం మీరే చేయాలి, మీరే సెట్ చేయాలి. ఆ సమయాన్ని అయితే మాత్రం నేను ఇవ్వలేను కదా, మీ డాగ్స్కి మీ దగ్గర వాటికి నేను ఇవ్వలేను కదా. సో మీ ఏదైతే ఈ దారి ఉందో అది ఎవరు కూడా స్టార్టింగ్ దారి చూపించి వెళ్ళు అని చెప్తారు తప్ప చెయ్యి పట్టుకుని ఎవరు దూరం దాకా తీసుకెళ్ళరండి. ఎండింగ్ స్టేజ్ వరకు మనమే కష్టాలు పడుతూ మనమే గొయ్యల్లో పడుతూ అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అడ్వర్టైజ్మెంట్. కాకినాడలో వీధి కుక్కలు పెంచుకునే వాళ్ళకి డాగ్ ట్రైనింగ్ మేము ఫ్రీగా ఇస్తున్నామండి. ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఏమండి, ఎవరన్నా వీధి కుక్కని తెచ్చి పెంచుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ వ్యాక్సినేషన్ బాధ్యత మాదే. ఏఆర్వి వ్యాక్సినేషన్ వాటిని లైఫ్ లాంగ్ మేమే ఇస్తాం. సో కాబట్టి మీ దగ్గర బ్రీడ్ డాగ్ కొనుక్కునే డబ్బులు లేవు, బ్రీడింగ్ మీరు తర్వాత చేయాలి అనుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర డబ్బులు లేవు, నేను ఇందులో ఒక టిప్ అయితే చెప్తాను. అది చూసుకునేటప్పుడు ఒక స్ట్రే డాగ్ని తెచ్చి పెంచుకోండి. మీకు ఆ టైం గ్యాప్లో మీకు కలిసి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కుక్క ఏదన్నా మనం చూపించే ప్రేమ ఒకటేనండి. ఆ ఆకారాలు, ఆ సైజులు వేరు తప్ప ఆ చూపించే లవ్ అండ్ హ్యాపీనెస్, అది ఇచ్చే మనకి హ్యాపీనెస్, అది ఇచ్చే మనకి లవ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, బ్రీడ్ కాదు మనసు చూడండి, డాగ్ యొక్క ప్యూర్ సోల్. ఓకే, సో వీడియో ఇంకోటైతే వెళ్ళిపోతుంది అన్నమాట. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ బ్రదర్ అడిగిన క్వశ్చన్ దాంట్లో 4 పార్ట్ల కింద మనం విభజించాం కదా. సో ఫస్ట్ది ఏంటి, బ్రీడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి బ్రదర్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు అసలు ఇంపాసిబుల్. మీరు ఉద్యోగానికి బయటికి వెళ్ళొచ్చు, లేదా మీరు బిజినెస్ ఉండొచ్చు, బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళొచ్చు. మీరు 2-3 రోజులు ఊరు వెళ్ళినా సరే ఆ కుక్కని టాయిలెట్ తిప్పి బాత్రూమ్ తిప్పేలాగైతే ఇంట్లో వాళ్ళకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు ఏదైనా డాగ్ని తెచ్చి ఇంట్లో పెట్టినా వాళ్ళు దానికి చేయగలుగుతారు. వాళ్ళు చేయలేని స్టేజ్లో ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా అనారోగ్యంతో ఉన్నా మీరు కుక్కని తెచ్చి నేను బ్రీడింగ్లో తోపు కానవ్వాలి అని చెప్పని మీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఆఖరి మీ పిల్లల మీద రుద్దడం కూడా కరెక్ట్ అయితే కాదు. మీది ఏదైతే ఉందో అది మీ దగ్గరే ఉండాలి తప్ప పక్కవాడి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇందులోనే మళ్ళీ పార్ట్లోనే రెండవది, మీరు ఏ బ్రీడ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రీడ్ మీద మంచి నాలెడ్జ్ అనేది పెంచుకోండి. దాంతోపాటు ఆ బ్రీడ్ మీదే ఫోకస్గా ఉండండి. ఎవరో ఒకరు వస్తారు, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా దగ్గర కానికోర్సో బేబీస్ ఉన్నాయి, నేను మీ దగ్గరకు వచ్చి బ్రదర్ ఇప్పుడు నా దగ్గర పప్పీస్ ఉన్నాయి కదా అని, బ్రదర్ నా దగ్గర మంచి బేబీస్ ఉన్నాయి, నువ్వు అవి తీసుకున్నావంటే రేపు నీకు లక్షల డబ్బులు తెచ్చిచ్చేస్తుంది, అసలు నువ్వు అనుకున్న ప్లేస్కి ఇప్పుడు నువ్వు కానికోర్సో తెచ్చుకుంటావు, రేపు నీకు ఏ ల్యాబో నచ్చచ్చు, ఆ ల్యాబ్కి దీని పిల్లలతో వచ్చిన డబ్బులతో నువ్వు మంచి ల్యాబ్ను కొనుక్కో, ₹1,00,000 ల్యాబ్ కొను, ₹2,00,000 ల్యాబ్ కొను అని ప్రలోభ మాటలు చాలామంది పెడతారు. అలాంటి మాటలకి ఎప్పుడూ కూడా లొంగవద్దు. మీరు ఏ బ్రీడ్ అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకొని బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారో అదే బ్రీడ్ మీద ఫోకస్గా అయితే ఉండండి. ఇది ఈజీగా ఉంటుందా, ఇది కష్టంగా ఉంటుందా, ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. ఏది ఈజీగా రాదండి. కష్టపడాలి, సమయాన్ని పెట్టాలి, డబ్బులు పెట్టాలి. ఈ 3 ఉంటేనే అవుతుంది. మీరు నెక్స్ట్ స్టెప్ ఎక్కగలుగుతారు. ఈ 3 ఏది ఒకటి మిస్ అయినా స్టెప్ ఎక్కలేరు, అక్కడే ఆగిపోతారనమాట. సో కాబట్టి ఎవరి మాటలు నమ్మి వేరే బ్రీడ్ తీసుకొని ఆ తర్వాత మీకు ఇష్టమైన బ్రీడ్ని బ్రీడ్ చేద్దాము అనే థాట్లోకి ప్రాసెస్లోకి, ఆ థర్డ్ ప్రాసెస్లోకి మాత్రం అస్సలు వెళ్ళొద్దు.
మీకు నిజంగా కాని కోర్స్ అంటే ఇష్టం ఉంటే కొనుక్కోండి. లేదు మీకు వేరే బ్రీడ్ లాబ్రడార్ నచ్చింది, దాని మీదే ఫోకస్గా ఉండండి. గోల్డెన్ రిట్రీవర్ నచ్చింది, దాని మీదే ఫోకస్గా ఉండండి. బీగల్ నచ్చింది, మీకు ఏ బ్రీడ్ అయితే నచ్చిందో ఆ బ్రీడ్ మీద ఫోకస్గా ఉండండి. మధ్యలో వచ్చే ఈ చిల్లర గురించో వాటి గురించో మీరు కంగారు పడి ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే తర్వాత ఆ డాగ్ని వేరే వాళ్ళు, మీకు దానికి బాండింగ్ పెరిగిపోతే వేరే వాళ్ళు ఎవరికి చూస్తుండగా అయితే ఇవ్వలేరు. ఇది ప్యాషనేటివ్గా చేసుకునే బ్రీడర్స్ గురించి చెప్తున్నానండి నేను. ఇప్పుడు ఒక పెద్ద కెనల్ ఉండి అందులో 10-15 కుక్కలు ఉన్నప్పుడు కొత్త కుక్క ఏదన్నా ఒకటి వచ్చి యాడ్ అయినా వాళ్ళకి పెద్దగా ఫీలింగ్స్, ఎమోషనల్ బాండ్ అనేది వాళ్ళకు ఉండదు. బట్ మీరు ఇంట్లో ఆ ఒక్కదానితోనే స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి. ఎందుకంటే దానికి ఏదన్నా వచ్చినా, చిన్న ఇబ్బంది కలిగినా మన ఇంట్లో మెంబర్కి ఇబ్బంది కలిగినట్టే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మీరు ఏ బ్రీడ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ బ్రీడ్ పట్ల నాలెడ్జ్, ఆ బ్రీడ్ స్టాండర్డ్స్ పట్ల నాలెడ్జ్, ఆ బ్రీడ్కి ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి గుర్తుంచుకుంటూ ఉండాలి. దాంతోపాటు మాటలకి ప్రలోభపడద్దు, ఇది గుర్తుంచుకోండి. ఫర్ సపోజ్ మీ దగ్గర మీకు ల్యాబ్ ఇష్టం, నా దగ్గర ల్యాబే ఉంది, ల్యాబ్ నా దగ్గర ఉంది, ఆ పిల్ల బాగుందా బాగోలేదా అన్ని పక్కన పెట్టేసి నేను ఏమో మాటలు చెప్తే కొనేసి మాత్రం తీసుకోవద్దు. స్టాండర్డ్స్లో ఉందా లేదా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. సో అదనమాట ఫస్ట్ పాయింట్. ఇక రెండవది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది మనం 2 పార్ట్లుగా విభజిద్దామండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా ఒకటి రిజిస్టర్డ్ క్లబ్స్ యొక్కది, ఒకటి రెండవది గవర్నమెంట్ది. ముందుగా గవర్నమెంట్ది చూసేద్దాం, అది ఈజీ మాట. గవర్నమెంట్ది ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాని నుంచి మీ దగ్గర 10-15 కుక్కలు ఉంటే, మీకు ప్లేస్ విడిగా ఉంటే డాగ్స్ కోసమో లేదా వేరే క్యాటిల్తో ఏదో చేస్తున్నప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అది రిజిస్టర్ చేయించుకుంటే రేపు మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. లేదు మీరు రిజిస్టర్ చేయించుకోకుండా పెట్టారు అంటే మీ మీద ఎవరికన్నా ఏదైనా కొంచెం ఈ ఇష్యూస్ ఉంటాయి కదా, గొడవలు అలాంటివి ఏమైనా ఉండి వాడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు వచ్చి మీ దగ్గర వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్ లేనప్పుడు, అదే వ్యాలిడిటీలో లేనప్పుడు మీరు ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే రిజిస్టర్డ్ రూల్స్ అన్నాను కదండి, అవి ఏంటంటే ఆ బ్రీడ్కి ఉన్న ఏజ్ ఎంతవరకు క్రాసింగ్ చేయించవచ్చు, ఏ ఏజ్ నుంచి క్రాసింగ్ చేయించాలి, పేపర్లు ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఆ బ్రీడ్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్రీడ్ నాలెడ్జ్ కానీ, పేపర్ నాలెడ్జ్ కానీ, డాగ్ షోస్ గురించి ఇవన్నీ కూడా, ఈ రూల్స్ అన్నీ కూడా తెలియాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రీడ్ ఉందనుకోండి, ఆ బ్రీడ్లో జడ్జి ఎక్కువగా ఏం చూస్తారు, ఎలా చూస్తారు, డాగ్ షోస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మనకి దగ్గరలో క్లబ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీ డాగ్ యొక్క ఏదైతే మెరిట్ ఉంటుందో అది పెరుగుతుందన్నమాట. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి వస్తుంది. అండ్ డాగ్ ఎప్పటివరకు ఇందాక చెప్పుకున్నట్టుగా ఏజ్ లిమిట్ కానీ, స్టార్టింగ్ కానీ, రిలేటెడ్ గ్యాప్ కానీ, సో ఇవన్నీ కూడా బ్రీడ్కి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవది మనీ ప్రాబ్లం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, దాని నుంచి మీకు నెలకి 20,000 రూపాయల జీతం వస్తుంది, తర్వాత పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర డబ్బులు లేవు, కుక్క కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోన్లోనే ఏదో ఒక పేమెంట్ యాప్స్ ఉంటాయి కదండి, గూగుల్ పే, ఫోన్పే, లైక్ వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఉంటాయి కదా, అలాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో ఎస్ఐపి చేయండి, సిప్ కట్టండి. నెలకి 1,000 రూపాయలు చొప్పున ఒక 5 సంవత్సరాలు పే చేయండి. మీరు కట్టేది ఒక 60,000 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఆ రోజు మీరు కడుతున్న డబ్బులు మార్కెట్ పెరుగుతూ పోతుంది తప్ప తగ్గే ఛాన్సులు కూడా ఉంటాయండి. తగ్గవు, మార్కెట్ పడదు అని నేను అన్ను, కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. జాగ్రత్తగా మనం పెట్టుబడి పెట్టుకుంటే అంతా బాగుంటుంది. సో జాగ్రత్తగా దాని మీద ఒక 4 రోజులు కూర్చొని ఏ ఫండ్ బాగుంది, దాని 5 సంవత్సరాల క్రితం దాని వాల్యూ ఎలా ఉంది, 10 సంవత్సరాల క్రితం దాని వాల్యూ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని మార్కెట్ ఎలా అవుతుంది, అప్ అండ్ డౌన్ ఎలా అవుతుంది, ఆ వేళ తగ్గింది అంటే అది ఎందుకు తగ్గింది ఒకసారి మనం దాన్ని చెక్ చేసుకొని చూసుకొని దానిలో మీరు ప్రతి నెల ఏదైనా ఒక ఫర్ సపోజ్ ఎక్స్ అనే కంపెనీ మీకు నచ్చింది, దాని 15-20 సంవత్సరాల యొక్క రికార్డ్ అయితే ఉంది, అంతా కూడా వాళ్ళది స్టార్టింగ్ 3 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఈవేళ 500 రూపాయలకి వచ్చారు. ఓకే, ఇది బాగుంది. ప్రతి 5 సంవత్సరాలకి వీళ్ళ మార్కెట్ వాల్యూ పెరుగుతూ పోతుంది అన్నప్పుడు మీరు ప్రతి నెల ఒక 1,000 రూపాయలు ఆ కంపెనీలో ఎస్ఐపి చేస్తూ ఉంటే 5 సంవత్సరాలకు మీరు కట్టేది 60,000 అయినా మీకు వచ్చే అమౌంట్ 1,00,000 రావచ్చు, 1,10,000 రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. ఆ రోజు మార్కెట్ పరిస్థితి బాగోకపోతే మీరు కట్టిన 60,000 రావచ్చు, 60,000 కన్నా ఇంకా ఘోరంగా ఉంటే ఇంకా తక్కువ రావచ్చు. కానీ
మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మామూలుగా ఏదైతే ఈ స్టాక్స్ వాటితో పోల్చుకుంటే. ఇంకోళ్ళు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చారనుకోండి, అప్పుడు డబ్బులు రావు. అప్పు చేసి కుక్క అయితే కొనద్దు. అప్పు చేసి కుక్కను కొంటే మీరు వాడికి వడ్డీ కట్టాలి, దాంతోపాటు దీని మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్స్, దాంతోపాటు మినిమం ట్రైనింగ్, ఇవన్నీ ఉంటాయి. ఈ తలకాయ నొప్పి ఇదంతా ఎక్కువైపోతుంది, అటు వడ్డీ పెరిగిపోతుంది, ఇక్కడ తినేస్తుంటుంది, మీరు తెచ్చే డబ్బులు నిలబడవు. ఈ 5 సంవత్సరాల టైం ఏదైతే పెట్టుకున్నారో, ఈ 5 సంవత్సరాలు ఆ బ్రీడ్ మీద మీరు డాగ్ షో జరిగినప్పుడు వెళ్ళి చూడండి. మీకు లోకల్లో మన ఆంధ్రాలో ఉంది, మన ఆంధ్ర, హైదరాబాద్, మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి ఒక 4 క్లబ్లు ఉన్నాయి. మా వైజాగ్ది ఒకటి, హైదరాబాద్లో 2 ఉన్నాయి, ఏపీకేసీ ఒకటి, హైకాన్ ఒకటి, తర్వాత వరంగల్ది ఉంది. ఈ 4 డాగ్ షోలకి వెళ్ళండి, వెళ్ళి చూడండి. వెళ్ళి చూస్తే మీకు ఆ బ్రీడ్ పట్ల ఓకే, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి డాగ్స్ ఉన్నాయి, ఎవరెవరు బ్రీడర్స్ వస్తున్నారు, సో అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర పుస్తకం తీసుకోండి, క్యాటలాగ్ ఉంటుంది, బుక్లెట్, డాగ్ షోకి వచ్చిన బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోండి, అందులో బ్రీడర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఫోటో తీసుకోండి. తర్వాత వాళ్ళని నెమ్మదిగా వాళ్ళ ఫేస్బుక్ పేజీలు అవి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు ఎప్పుడైతే డబ్బులు రెడీగా ఉన్నాయి అనుకుంటారో, అప్పు చేసి బంగారాలు తాకట్టు పెట్టి మాత్రం ఎప్పుడూ కుక్క కొనద్దు, అవ్వదండి. ఆ వడ్డీలు కట్టుకోవడం తప్ప చాలా ఇబ్బంది పడతారు. మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే నేను ముందే చెప్పుకున్నాను, టైం కంపల్సరీ వెచ్చించాలి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కుక్కను కొనమని అడగద్దు. మీరు ఏదో సంపాదిస్తున్నారు, అందులో ఇంట్లోకి కూడా కొంచెం ధనం ఇవ్వాలి, మీ పర్సనల్గా కొంచెం చూసుకోవాలి, మీ బండి పెట్రోలు, మీ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకున్న కొంతమందికి అదృష్టం ఉంటుందండి. ఎలాగంటే వాళ్ళకి మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు అడిగిన వెంటనే డబ్బులు ఇస్తారు. కానీ అలా కాదు కదా, మీరు ఇప్పటికీ చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు. నేను 5 సంవత్సరాల తర్వాత కొనాల్సిన కుక్కకి ఈ రోజు నుంచే కాదు, 1 సంవత్సరం నుంచి నేను ఎస్ఐపి చేస్తూ వస్తున్నాను. ఇది చాలామందికి తెలియని విషయం. మా ఫ్రెండ్స్కి తెలుసు, నాతో పాటు మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఈ వీడియో ముఖంగా నేను చెప్పడం. సో నేను కొన్న డబ్బులు కూడా జాగ్రత్తగా దాచుకొని చూసుకొని, ఎందుకంటే మనం పెడుతున్నాం కదండి డబ్బులు, జాగ్రత్తగా అయితే ఉండాలి. అదొకటి చూసుకోవాలి. జాగ్రత్తగా ఎస్ఐపి చేయండి. వచ్చిన డబ్బులతో మీ ఇంట్రెస్ట్ ఉన్న డాగ్ని, అది మీరు పెట్టిన డబ్బు ఉంది కదండి, మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఏమండి, ఇప్పుడు పెట్రోల్ 5 సంవత్సరాల క్రితం 60 రూపాయలు ఉంది, ఇప్పుడు 100 రూపాయలు పెరిగింది. అప్పుడు కుక్క రేటు కూడా పెరుగుతుంది కదా, అంటే మీ జీతం కూడా పెరుగుతుంది కదండి. ఎస్ఐపి అమౌంట్ అప్పుడు కొంచెం పెంచండి, ఇంకొక 500 రూపాయలు పెంచండి 2 సంవత్సరాల తర్వాత, నెమ్మదిగా ఇంకా పెరుగుతుంది అప్పుడు. సో పెరిగినప్పుడు మీ కుక్కకి, దాని వ్యాక్సిన్కి, దాని ఫుడ్కి, దాని ట్రైనింగ్కి, ఆఖరి దాని మేటింగ్కి కావాల్సిన 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మేటింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ డబ్బులు కూడా మీరు సంపాదించేసుకోవచ్చు జాగ్రత్తగా కానీ చేసుకుంటే. సో ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మనీ ప్రాబ్లమ్ని ఎలాగైతే జాగ్రత్తగా చేసుకోవచ్చు. వచ్చిన 20,000 జీతంలో 1,000 రూపాయలు తీసి అందులో పెట్టడం పెద్ద సమస్య కాదు. అలాగని 20,000 వస్తే 5,000 పట్టుకెళ్ళి అందులో పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు అనేది నేను అంటాను అనమాట. ఎందుకంటే ఇంట్లో కూడా మన బాధ్యతలు అవి ఉంటాయి. సో ఏ బాధ్యతలు లేకపోతే పర్వాలేదు, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు లాస్ట్ది టాప్ బ్రీడర్ అంటే ఎవరు, అసలు టాప్ బ్రీడర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ బ్రీడర్ అంటే ఎవరు ఇప్పుడు చూద్దాం. ఒక కేసీఐ పేపర్ ఉంటుంది కదా, మన కేసీఐ పేపర్లో ఇటు గ్రాండ్ ఫాదర్ నుంచి, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇటు గ్రేట్ గ్రాండ్ మదర్ వరకు, అంటే ఫాదర్ మదర్ని కూడా అతని ఓన్ బ్రీడింగ్ అయి ఉండాలి, అవి కూడా ఛాంపియన్స్ అయి ఉండాలి. వాటితో మొదలుపెట్టి వాటి తల్లిదండ్రులు ఇటు మళ్ళీ 2 జనరేషన్లు, ఇవన్నీ కూడా ఇండియన్ ఛాంపియన్స్ ఉండాలి, అతని ఓన్ బ్రీడింగ్లో ఉండాలి. అలా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను నా దృష్టిలో టాప్ బ్రీడర్ అని చెప్పనైతే చెప్తాను. దీనికి డబ్బు, సమయం చాలా ఖర్చు అవుతాయండి. 1 రోజు 2 రోజుల్లోనో 2-3 సంవత్సరాల్లోనో అయితే రాదు, చాలా కష్టం. సో ఇది జాగ్రత్తగా చూసుకొని డబ్బు, సమయాన్ని, ఏదైతే మన పర్సనల్ లైఫ్ ఉంటుందో దాన్ని కూడా పక్కన పెట్టి అయితే దీనికి పెట్టాల్సి ఉంటుందండి. అండ్ టాప్ బ్రీడర్ ఎప్పుడు అనిపించుకుంటారు, తన ఓన్ డాగ్స్ విన్ అవుతున్నప్పుడే కదా. పక్క వాళ్ళ కుక్కలు తెచ్చి విన్నింగ్ చేయించుకుంటే అందులో మజా ఏముందండి. మన ఓన్ బ్రీడింగ్లో కుక్కలు కదా మజా, విన్ అయితేనే కదా మజా వచ్చేది. సో ఆ డాగ్ షో నేను చేయను, నాకు డాగ్ షో అసలు వద్దు, నేను డాగ్ షో చేసేంత సమయం నాకు ఉండదు. కానీ నేను టాప్ బ్రీడర్ అవ్వాలి అంటే ఇందులో మళ్ళీ 2 ఉన్నారండి. ఒకటి డబ్బులు చేసుకోవడం, అమ్ముకోవడం, ఇంపోర్ట్లు తెచ్చుకోవడం, డబ్బులు చేసుకోవడం, అమ్ముకోవడం, అంతే. ఇంకోళ్ళు ఏం చేస్తారు, ఇలా ఛాంపియన్లు చేసుకుంటూ మంచిగా ఎథికల్గా టాప్ బ్రీడర్ అనిపించుకుంటారు, నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనిపించుకుంటారు. ఇక్కడ ఉన్న పర్సన్ అరే పెద్ద బ్రీడర్ అంటారు. ఇలాగమాట
సో అదనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకేమైనా నేను మర్చిపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.